నమో భగవతే వాసుదేవాయ. మాట్లాడదాం వినండి. మహాభారత ప్రవచనం అనేది ప్రదోష కాలంలో మరి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే దీన్ని భగవంతుడే రచించినాడు. ఎందుకంటే వేదాధ్యయనము అనేటువంటిది కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ కొంతమందికి కూడా అధ్యయనం చేసినా కూడా అర్థం కాదు. కాబట్టి ఆ వేదంలోని రహస్యాలన్నింటినీ కూడా 1,700 శ్లోకాల్లో ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా ఇన్ని శ్లోకాలు లేవు. ఇన్ని శ్లోకాలు ఏ గ్రంథానికి లేవు. ఒకవేళ ఉన్నా అవన్నీ అక్కడక్కడ కలిపిండేటివన్నమాట. ఎన్సైక్లోపీడియా అంటారు దీన్ని, విజ్ఞాన సారస్వము అని చెప్పేసి. ఇట్లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుని అవతారంలో వచ్చి మరి అద్భుతమైనటువంటి ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చినారు. మరి భగవంతుడు ఎక్కడ తెలియజేయబడతాడు అంటే శాస్త్రం ద్వారానే తెలియజేయబడతాడు. శాస్త్రము చదువుకుంటే భగవంతుని యొక్క ఉనికి అర్థం కాదు. అందుకే చూడండి, శాస్త్రం చదివిన వాళ్ళు చాలా చాలా గంభీరంగా ఉంటారు. శాస్త్రం చదివినటువంటి వాళ్ళు. శాస్త్రం చదవలేని వాడే చెప్తుంటాడు దేవుడు ఉన్నాడా లేడా అని వాడికి సందేహం వస్తూ ఉంటుంది. కానీ ఈ శాస్త్రం చదివిన వాళ్ళకే, ఎవరికైనా శాస్త్రాలు చదివిన వాళ్ళకే భగవంతుని యొక్క ఉనికి ఉంటుందన్నమాట. ఉనికి అర్థమవుతుంది, భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఉనికి అర్థమవుతుంది. ఎందుకంటే అనేక మంది భక్తుల చరిత్రలు చదివితే వాళ్ళంతా భగవంతుని పొందినటువంటి వారే. వాళ్ళు ఊరికే చెప్పరు కదా, భగవత్ ప్రేరణ కలిగినటువంటి వాళ్ళే. భగవత్ ప్రేరణ కలిగింది కాబట్టే వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని ఆ విధంగా వివరించినారు. కాబట్టి వేదాధ్యయనం అందరికీ అర్థం కాదు. కాబట్టి అందరిలో ఉండేటువంటి ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము, అందరికీ ఆత్మజ్ఞానం కావాలి. కాబట్టి శాస్త్రం వల్ల శ్రవణం వల్ల జ్ఞానం వల్ల మోక్షం. శాస్త్రాన్ని మనం శ్రవణం చేయడం ద్వారా మనకు జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మోక్షం అనేటువంటిది లభిస్తుంది. మోక్షము అంటే బాధలు లేనటువంటి స్థితి. అంత గొప్పగా అనిర్వచనీయమైనటువంటి ఆనందం ఉంటుందన్నమాట. అట్లాంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందంలోకి మనము ఈ జన్మ నుంచి అనిర్వచనీయమైనటువంటి ఆనందంలోకి పోతేనే ఈ జన్మ సార్థకమవుతుంది. లేకపోతే ఈ జన్మ సార్థకమైనట్లు కాదు. భగవంతుడు మానవ జన్మని ఇచ్చిండేది అందుకోసం. కానీ మనమేం చేస్తున్నాం? మానవ జన్మని ఇచ్చిన తర్వాత ఈ కలియుగంలో భౌతిక వాంఛలకు అలవాటు పడిపోయినాం, భౌతిక సుఖాలకు అలవాటు పడిపోయినాం. భౌతికంగా నాకు అధికారము, ప్రతిష్టో, ఏదో డబ్బులు, నాకు ఇవన్నీ ఉంటేనే నాకు ఇక్కడ నేను ఉంటాను, నేను బాగా ఇది ప్రఖ్యాతి వహిస్తాను అని చెప్పేసి మనం వాటి చుట్టూ తిరుగుతున్నాం ఈరోజు. వాటి చుట్టూ తిరిగిన వాళ్ళందరూ కూడా లాస్ట్కి వాళ్ళు ఏమీ చేయలేక వెళ్ళిపోయినారు లాస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సంసార భయం పట్టుకునిందంతా కూడా. అటు ఆధ్యాత్మికతకు లాగలేక, అటు సంసారంతో ఏగలేక, అనేక రకాలైనటువంటి మానసిక దౌర్బల్యము, మానసిక వికలత్వము అనేటువంటిది, మానసిక బ్యాలెన్స్ లేకుండా ఉండిపోతున్నారు. మరి శాస్త్రాలు మనం చదవడం వల్ల మనం అంటే ఎవరు, మనం ఎందుకోసం వచ్చినాం, ఎంతకాలం ఉంటాం, మనం చేయవలసినటువంటి పని ఏమి, మనం తర్వాత ఎక్కడ వెళ్తాం అని శాస్త్రాలు మనకు ఘంటాపదంగా చెప్తున్నాయి. మనకు భగవంతునికి ఉండేటువంటి గొప్ప సంబంధాన్ని చెప్తున్నాయి. మరి శాస్త్రాలను మనం అధ్యయనం చేయకుండా పోతే మరి ఏ విధంగా మనకు లభిస్తుంది? భగవద్గీతలో భగవానుడు అంటారు, నహి జ్ఞానేన సదృశ్యం
నహి జ్ఞానేన సదృశం, జ్ఞానంతో సమానమైనది కానీ జ్ఞానంతో ఉన్నతమైనది కానీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలో ఏదీ లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిజం ఇష్యతే అంటాడు. జ్ఞానంతో సమానమైనది కానీ జ్ఞానంతో ఉన్నతమైనది కానీ ప్రపంచంలో ఏదీ లేదు అంటాడు. మరి ఆ ఉన్నతమైనటువంటి సమానమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ శ్రవణం ద్వారా ప్రయత్నం చేయడం ద్వారా మనలో ఉండేటువంటి హరిషడ్ వర్గాలన్నింటినీ కూడా నిర్మూలించుకుంటాం. ఆ నిర్మూలన చేయడం ద్వారా మనలో భగవత్ తత్వం అనేటువంటిది వ్యక్తీకరింపబడుతుంది. ఆ వ్యక్తీకరించబడడం వల్ల భగవంతునితో మనకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ విధంగా అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. మరి ఆ విధమైనటువంటి ప్రయత్నానికి మనం తోడు ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసము, ఆ ఏకాగ్రత మనలో రావాలి. ఆ ఏకాగ్రత మనకు భగవంతుని పట్ల రావడం లేదు. మన సృష్టికి మన శరీరానికి మూలమైనటువంటి భగవంతుని యొక్క ఉనికిని మనం ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఒకసారి భగవంతుడు ఉనికిలోకి రావడం లేదు. మాకేం సంబంధం లేదులే, మాకు ఇలాగే జరుగుతుంది రోజంతా కూడా, ఈ ఎన్నో సంవత్సరాలు ఇట్లే గడిచిపోతుంది మా కుటుంబం అంతా అనుకుంటున్నాం. నీ కుటుంబంలో పెను తుఫాన్ రేగుతుంది అబద్ధం ఒకరోజు. అప్పుడు రెడీగా ఉండాలి నువ్వు ఫేస్ చేసే కాదు. ఏ రోజు ఒకరోజు పెను తుఫానం లేస్తుంది. దాన్ని తట్టుకునేటువంటి మానసిక ధైర్యం ఉందా నీకు? మానసిక ధైర్యం లేకుండా పోతుంది. అదే జ్ఞానం ఉందనుకో, తట్టుకుంటావు ఏదైనా జరిగినా కూడా. అది జ్ఞానం అనేటువంటిది ఉందనుకోండి, మనము ఆ తట్టుకోగలుగుతాం. ఏం జరిగినప్పటికీ కూడా మనం దాన్ని తట్టుకోగలుగుతాం. ఈరోజు చిన్న పిల్లలంతా ఆత్మహత్య చేసుకుంటుండే. చిన్న దాంట్లకే సెల్ ఫోన్ లేదని, పరీక్షల్లో మార్కులు రాలేదని, చిన్న దాంట్లకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఆత్మవిశ్వాసం లేదు. వాళ్ళ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇంట్లో ఎవరన్నా తల్లిదండ్రులు ఉండారా, పెద్దోళ్ళు నాయనమ్మ అమ్మమ్మతో మాట్లాడితే ఒక జనరేషన్తో మాట్లాడినట్లు వాళ్ళతో మాట్లాడితే. ఇప్పుడు అమ్మమ్మ ఉందనుకో, వాడు ఫెయిల్ అయినాడు అనుకో, నువ్వు 4 సార్లు ఫెయిల్ అయ్యేవారేరా, ఊరుకోండు, వాడు ఫెయిల్ అయితే ఫెయిల్ కానీ అంటుంది. అయిపోయి అప్పటికి అర్థం కౌన్సిలింగ్ అయిపోయా. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినావు 10th మాకు తెలుదా? 4 సార్లు ఫెయిల్ అయినా. వాడు ఒకసారి ఇక్కడ ఫెయిల్ అయింది, కానీ మళ్ళీ రాయరా అంటాడు. అయిపోయా. వాడికి కౌన్సిలర్ దగ్గర పిలిచి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే నాన్నమ్మ ఉందనుకో 5 నిమిషాల్లో చెప్పేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినావు 10th మాకు తెలుదా? క్లాసుకు కూడా పోతా అంటే అసలుకి వాడు ఇంకా క్లాసుకు పోయి ఫెయిల్ అయినాడు, ఉండు అవుతాడు కానీ నెక్స్ట్ పరీక్షలు ఉన్నాయి కానీ అంటారు. కౌన్సిలింగ్ అయిపోయాయి కదా వాటికి. ఇప్పుడు నాన్నమ్మని ఆడ పెట్టారు, వృద్ధాశ్రమంలో పెట్టారు. నాన్నమ్మని ఆడ పెట్టారు, ఇప్పుడు వృద్ధాశ్రమంలో పెట్టారు. ఆమె ఎప్పటి నుంచి వస్తుంది? ఇంకా ఆమెతో పిల్లలు మాట్లాడుతుంటే కదా అనుభవము, ఆనందం కలిగేది. వాళ్ళని టచ్ చేసే చాలు నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. తమాష కాదు. తల్లికి నమస్కరిస్తే ఏడు సముద్రాల్లో మునిగిన ఫలితం వస్తుందంట. తల్లికి నమస్కరిస్తే, నువ్వు తల్లికి నమస్కరించినావు అనుకో, 7 సముద్రాల్లో మునిగిన ఫలితం వస్తుందంట నీకు. ఒక 2 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుందంట తల్లికి నమస్కరిస్తే. మరి ఈరోజు తల్లికి నమస్కరించడం వద్దు, ఆయన ఇంట్లో ఉండించుకోవడం లేదు లాస్ట్కి. ఎంత ఘోరంగా తయారైంది చూడు, సమాజం ఎట్లా తయారైంది ఈరోజు. అది తల్లిదండ్రులు ఈ పుట్టుకు కారణమైనటువంటి వాళ్ళని మనము వాళ్ళ శరీరం ఉండేంత వరకు రక్షించాలా. ముసలి వాళ్ళు అయినాక వాళ్ళకి ఏదో వ్యాధులు వస్తాయి, నీకు రాకుండా పోతాయా? నీకు వస్తాయి ఖచ్చితంగా. చేస్తూ ఉండాలా, ఏదో ఒకటి సేవ చేస్తూ ఉండాలా. సేవ చేయడానికి అవకాశం నీకు, తల్లికి సేవ చేసే అవకాశం నీకు. ఆమెకి ఏమన్నా రోగం వచ్చిందంటే నీకు సేవ చేసే అవకాశం ఇచ్చిందేమో, అది గుర్తుపెట్టుకో. కాబట్టి కొంతమంది మళ్ళీ చనిపోతే దొంగేడుపు ఏడుస్తుంటారు, అయ్యో వెళ్ళిపోతే అని చెప్పేసి. అన్నం కూడా పెట్టింటారు అప్పటి వరకు ఆయనకి సరిగా, అన్నం కూడా పెట్టింటారు. అయ్యో వెళ్ళిపోతే అని అంత యాక్షన్లు చేస్తుంటారు బయట వచ్చిన వాళ్ళందరికీ. ఇది మన పరిస్థితి. అంటే ఇట్లాంటివి
ఇట్లాంటి యాక్షన్లు రియాక్షన్లు అన్నీ భగవంతుడు చూస్తున్నాడు. రియాక్షన్ అట్లా ఇట్లా ఇక్కడ తల్లిదండ్రులని సేవించకుండా ఉండే వాళ్ళకి వీళ్ళకంతా పున్నామ నరకంలోకి వేసేస్తాడు. అసలు అట్లా ఇట్లా ఉండదు. నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష ఉంటుంది, నువ్వు చేసిన ప్రతి ఒప్పుకి నీకు ప్రశంస, నీకు బహుమతి ఉంటుంది. భగవంతుడు ఎవరిని వదిలేకొస్తేనే లేదు. దైవిక చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మన అమెండ్మెంట్ మన చట్టమన్నా మార్చుకోవచ్చు, ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు మార్చేసుకోవచ్చు చట్టాలని. కావాలంటే దైవిక చట్టాలను మార్చడానికి అవకాశమే లేదు నీకు. దాంట్లో ఒక ఇంచు కూడా మార్చడానికి, ఒక అక్షరం కూడా మార్చడానికి వీలు లేదు. ఈ మహాభారతంలో ఒక అక్షరం కూడా మార్చకూడదు. భగవంతుడు యథాతథంగా చెప్పినటువంటిది. ఆయన ఏం చెప్పినాడు? మహాభారతాన్ని చదవండి, సమాజంలో మీకు అవగాహన కలుగుతుంది, సమాజంలో ఎట్లుండాలో తెలుస్తుంది, ఎవడు దుష్టుడో తెలుస్తాడు, ఎవడు మంచివాడో తెలుస్తాడు, దీనివల్ల మీ జీవితం చెక్కబడుతుంది. ఆ విధంగా చెక్కబడడం వల్ల మీకు మోక్షానికి అర్హత ఉంటుంది. రాసినవాడు ఆయనే, ఇస్తానని చెప్పినవాడు ఆయనే, రెండు ఆయనే. నమ్ముకోకుండా ఎట్లుంటావు నువ్వు? రాసినవాడు ఆయనే, ఇస్తానన్నవాడు ఆయనే, మరి ఇంతకంటే నమ్మకం కావాలా నీకు? కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం జార విడుచుకోకూడదు. ఆయుష్ అనేటువంటిది మనకే తెలియదు, ఎప్పుడుంటే ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఆయుష్ ఉన్నంత వరకు, మనకు ఆయుష్ ఉన్నంత వరకు, ఆఖరి శ్వాస వరకు భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ భగవంతుని ధ్యానించి దర్శించి సమాధి స్థితిలోకి పోయి భగవంతుని గురించి తెలుసుకున్న వాళ్ళు మనకు చెప్పినారు. కాబట్టి మనము ధ్యానిస్తూనే ఉండాలి. భగవంతుని ధ్యానిస్తూ ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలియలేము, చెప్పలేము కూడా. ఎలాగుంటాయో ఫలితాలు చెప్పడానికి అసలు చెప్పలేము. అసలుకి భగవంతుని యొక్క భక్తి వలన మనకి ఏమేమి కలుగుతుందో కూడా అంత మనం ఊహించలేమన్నమాట. ఆ ఊహించడానికే ఇది లేదన్నమాట. మోక్షమే కలగవచ్చు. నారాయణ అనే ఒక శబ్దాన్ని అని కొడుకు యొక్క పేరును తలుచుకున్నందుకే ఆయనకి మోక్షం ఇచ్చేసినాడు భగవంతుడు. మోక్షం ఇచ్చేసినాడు. అజామిలుడు అనేటువంటి ఆయన భక్తునికి ఆయన కొడుకు పేరు తలుచుకున్నాడు అంతే. ఆయన కొడుకు పేరు నారాయణ అని పెట్టుకొని ఆ నారాయణని తలుచుకున్నందుకే అతనికి మోక్షం అనేటువంటిది వచ్చిందనమాట. మరి ఎంత షార్ట్కట్లో వచ్చేసింది చూడండి. వాళ్ళు చేసినటువంటి ఇంతకుముందు చేసినటువంటి సాధనలు ఇవన్నీ కూడా అందులో ఉండొచ్చు. కాబట్టి సాధన మనం చేస్తూ ఉండాల. సంసారంలో సాధన సంసారం ఉండాల, సాధన ఉండాల. రెండు కూడా ఉండి మనము ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ చేసుకొని మనం భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటూ ఆ భగవంతుని పట్ల ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండి నిశ్చలమైనటువంటి భక్తిని కలిగి ఉండి మనకు ఉండేటువంటి ఒక 24 గంటల్లో అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా కూడా మనము మన భగవంతునికి సంబంధించినటువంటి దాన్ని తెలుసుకోగలిగితే మనకి ఇంతకంటే అదృష్టం కలియుగంలో లేదు. కలియుగంలో ఇది దొరికింది అంటేనే ఇది గొప్ప అదృష్టం అని చెప్తారనమాట. కాబట్టి అట్లాంటి అదృష్టాన్ని మనమంతా కూడా రోజు పొందుతున్నాం. రోజు పొందేటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకి ఇస్తున్నాడు. రోజు చేసేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వడం లేదు. ఏదో శనివారానికో ఏదో శుక్రవారమో చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, నెలకోసారి చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనం రోజు చేసుకునేటువంటి అవకాశము మనకు వచ్చింది. కాబట్టి దీన్ని జార విడుచుకోకూడదు. దీన్ని మనం ప్రయత్నపూర్వకంగా అందరూ కూడా కొనసాగించి దీన్ని విజయవంతం చేయాలి. ఇది ఎక్కడ జరుగుతుందో ఎక్కడ ఆగుతుందో తెలియదు, మరి ఏ విధంగా జరుగుతుందో తెలియదు. కొనసాగుతుంది. 5 సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. కాబట్టి భగవంతుడు మెచ్చుకొని అన్ని గ్రంథాలను మనకు పంపిస్తున్నాడు. ఇవన్నీ చదవండి అని చెప్పేసి భాగవతం చదువుకున్నాం, రామాయణాన్ని చదువుకున్నాం, కొంత భాగాన్ని భగవద్గీత చదువుకున్నాం. తర్వాత భారతాన్ని ఈరోజు మనము చాలా రోజులు లాస్ట్ దసరాలో మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఇలా మనము నిన్న చెప్పుకున్నటువంటి దాంట్లో ప్రకారము మరి వారణావతంలోకి పాండవులను పంపిస్తున్నారు. అతి పెద్ద కుట్ర చేసి పాండవులని సంహరించాలి. అది కూడా మేము సంహరించినట్లు
తెలియకూడదు, వాళ్ళు అగ్ని ప్రమాదంలో చనిపోయినారు అని చెప్పేసి ఆ విధంగా బయట వాళ్ళు అనుకోవాలా, కానీ ప్లాన్ మాత్రం మనమే ఇంప్లిమెంట్ చేయాల్సిందే అనేటువంటి ఒక దీనికి తెరలేపి పాండవులందరూ కూడా, కానీ పాండవులు ఏం చెప్పినారు, ధృతరాష్ట్రుడు చెడ్డవాడైనా విదురుడు అందులో గమనించినాడు. విదురుడు ధర్మరాజుకు చెప్పినాడు, మీకు కొద్దిగా ప్రమాదం పొంచి ఉంది, కొంత జాగ్రత్తగా ఉండండి లోపల అని చెప్పేసి ఆయన ప్రమాదాన్ని చెప్పినాడు. చెప్పినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు మా పిన్న తండ్రి చెప్పినాడు, పెద్దల మాట మేము వినాలి అని చెప్పేసి ఆ ధర్మానికి కట్టుబడి వాళ్ళు వారణావతానికి బయలుదేరి వెళ్ళారు. పాండవులందరూ కూడా పెద్దల మాట గౌరవం ఇచ్చినారు. పిన్న తండ్రి చెప్పినాడు మేము వెళ్ళాలా అని చెప్పేసి ఆ గౌరవం ఇచ్చి ఆ పెద్దవాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ వాళ్ళు వారణావతానికి వెళ్ళి ఆ లక్క ఇంట్లో ప్రవేశించినారు. వీళ్ళందరూ కూడా లక్క ఇంట్లో ప్రవేశించినారు. తథాహ సర్వ ప్రకృతాయ నగరాత్ వారణావత్ సర్వమంగళ సంయుక్త యథాశాస్త్ర వదంత్రితాః పాండుపుత్రాన్ నానాయావై సహస్ర అభిజ్ఞ శ్రేష్టాన్ సుత్వేన పరాయ ముదాహ అంటున్నాడు. అంటే ఏమి, వైశంపాయనుడు ఇలా అంటున్నాడు, పాండవులు వస్తున్నారనే వార్త వారణావతంలోని ప్రముఖులు సర్వమంగళ వాద్యాలతో మంగళ వాద్యాలతో అలసత్ను వీడి అనేక విధములైన వాహనాల్లో వచ్చి శాస్త్ర ప్రకారం పాండవులకు ఎదురేగినారు. చూడండి, పాండవుల యొక్క కీర్తి ఎక్కడెక్కడో వ్యాపించేసింది. పాండవుల యొక్క కీర్తి ఎట్లా వ్యాపించింది, ఒక పుస్తువు యొక్క పాండురాజు బాగా పరిపాలించినాడు కాబట్టి ఆ పాండురాజు బాగా సత్యం కోసము దైవం కోసం ఆ విధంగా అయోధ్యను పరిపాలించినాడు కాబట్టి వాళ్ళ కుమారులు వస్తున్నారంటే అక్కడంతా మంగళవాద్యాలు తీసుకొని వాళ్ళకి ఎదురేగి వస్తున్నారంటే స్వాగతం చెప్పడానికి. ఒక పువ్వు యొక్క సుగంధము ఏ విధంగా వ్యాపిస్తుందో ఆ విధంగా వాళ్ళ కీర్తి అనేటువంటిది దశ దిశలా వ్యాపించిపోయింది. పాండురాజు చేసినటువంటి ధర్మకార్యాలు, పాండురాజు చేసినటువంటి రాజ్య పరిపాలన, పాండురాజు పరిపాలించినటువంటి విధానము, ఇవన్నీ కూడా మొత్తం అక్కడంతా చుట్టుపక్కల ఎంతో ప్రభావితం చేసినాయన్నమాట. ఆ విధంగా వివిధ వాహనాల్లో వచ్చి శాస్త్ర ప్రకారం పాండవులకు ఎదురేగినారు, అందరూ వచ్చేసినారు. వారణావతం నుంచి వచ్చిన పురజనులు పాండవులు చూసి పరమానందపడినారు. వాళ్ళు ఆ పాండవులను చూసేవాళ్ళు, వాళ్ళు దైవాంశ సంభూతులు. వాళ్ళని చూడాలంటే మనకి ఎంత అదృష్టం ఉండాల. ఇప్పుడు తిరుపతిలో భగవంతుని చూడాలంటే మనకి ఎంత అదృష్టం ఉండాలి, అసలు చాలా కష్టము. 5 నిమిషాలు 2 నిమిషాలు కూడా చూడలేరు వాళ్ళు. మరి అట్లాంటి అద్భుతమైనటువంటి వాళ్ళని చూడడం అనేటువంటిది జరిగింది. పరమానందపడ్డారు. వేల సంఖ్యల్లో వచ్చేసినారంట, అసలు వేల సంఖ్యల్లో పాండవులకు ఎదురేగి వచ్చుతున్నారంట. వారణావ్రతం నుంచి వచ్చిన పురప్రముఖులు పాండవులను సమీపించి జయ జయధ్వానాలు చేస్తూ ఆశీర్వాదాన్ని అందిస్తూ వారి చుట్టూ గుమిగూడినారంట, చుట్టూ గుమిగూడినారు. పురప్రముఖులతో కూడిన పురుషశ్రేష్ఠుడు ధర్మప్రభు యుధిష్ఠరుడు దేవతలతో పరివేక్షించబడిన దేవేంద్రుని వలె దివ్యంగా ప్రకాశిస్తున్నాడు. వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయో దివ్యంగా ప్రకాశించేటువంటి వాళ్ళు. ధర్మదేవత యొక్క కొడుకే అయిన ధర్మాన్ని పట్టుకుంటే మన ముఖం కూడా చిరునవ్వుతో అలా వెలిగిపోతుంది అనమాట. ఎందుకంటే దైవాంశ గుణాలు మనలో వస్తాయి, దైవీ గుణాలు. భగవద్గీతలో చెప్తాడు, దైవీ గుణాలు రాక్షస గుణాలు అని చెప్తాడు. ఆ దైవీ గుణాల్లో కొన్నైనా మనం పాటిస్తే మన ముఖం కూడా ఉంటుంది. మన ముఖం ఎప్పుడు కూడా ఎట్లుంటుంది, చాలా దీనంగా ఉంటుంది. దీనంగా ఉండకూడదు, ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా ఉండాలి. కష్టాలు అనేవి అందరికీ ఒకటే. నువ్వు అనుకుంటా ఉన్నావు రిచ్ పీపుల్ చాలా బాగుంటారు, వాళ్ళ ఇంట్లో ఒకసారి అడిగిరాపో, నీదే మేలు పోయా అంటారు వాళ్ళు. ఈ వ్యాపారాలతో ఎనగలేక సస్తా ఉన్నాం మిమ్మల్ని. కాబట్టి ఎవరింట్లో కూడా బాధ లేనటువంటి ఇల్లు అంటే లేదు. మనం జనరల్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటారు, అంతే, వేరే ఏం లేదు. అంత తప్ప ఏం లేదు డిఫరెన్స్. ఈ రోగం ఒకటే, ఇద్దరికి రోగం ఒకటే. కాబట్టి వసతులు ఉంటాయంతే తప్ప వాళ్ళకి మనకి ఒకటే. ఇంకా ఆయుష్ ఏమి చేంజ్ కాదు. నువ్వు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నా ఈడున్నా ఆయుష్ ఒకటే నీకు. ఐసీయూలో ఉంటే ఐసీయూ అంటాడు భగవంతుడు, నేను చూసుకుంటాను, పోరా లోపల పో, ఇంకా నువ్వు బతికేది లేదు, నేను డిసైడ్ చేస్తాను. ఐసీయూ
అట్లా చెప్పేశాడు అనమాట. కాబట్టి ఆ విధంగా పాండవుల వెంట అనేక మంది వచ్చేసినారు. ప్రముఖులంతా కూడా చూసి ఏమయ్యా వీళ్ళు దేవతలు ఉన్నట్లే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశంసిస్తున్నారంట. జనమేజయ పాండవులు పురప్రముఖులచే సన్మానించబడినారు, సన్మానం చేసేసినారు వాళ్ళు. పాండవులు కూడా పురప్రముఖులను గౌరవించి వారందరూ సాలంకృతమై జనగణాలతో నిండిన వారణావతంలోకి ప్రవేశించినారు. ఆ విధంగా ప్రవేశించినారు. జనమేజయ పాండవులు వారణావతంలోకి ప్రవేశించిన వెంటనే తమ తమ ధార్మిక క్రియా కార్యక్రమాల్లో నిమగ్నమై బ్రాహ్మణోత్తముల ఇండ్లను సందర్శించినారు. అక్కడ పోతూనే బ్రాహ్మణోత్తముల ఇండ్లను అంతా కూడా వాళ్ళు పోయి సందర్శించినారంట. రాజా నరశ్రేష్ఠులైన పాండవులు క్రమంగా నగరాధికారుల ఇండ్లకు, రతిక యోధుల ఇండ్లకు, వైశ్యుల శూద్రుల ఇండ్లను కూడా సందర్శించినారంట. అంటే ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది అని చెప్పేసి అందరినీ సందర్శించి అందరికీ వాళ్ళు ఆశీర్వచనాలు ఇస్తున్నారంట. పురోచనుడు వారందరికీ తినుబండారాలు, పానీయాలు, శ్రేష్టమైన ఆసనాలు, అందమైన తలపాలను సమకూర్చినాడు. పురోచనుడు అనేటువంటి వాడు వాళ్ళందరికీ అన్ని వసతులు అక్కడ సమకూర్చినాడు. ఇతనే కదా ఇచ్చేసేది. రాజా పాండవులు పురోచనుచే సన్మానించబడినారు. విలువైన వస్తువులను ఉపయోగించి పాండవుల నగర జనులతో సేవించబడి అక్కడ సుఖంగా కాలక్షేపం చేశారు. పాండవులు అక్కడ 10 రోజులు గడిపారు. 11వ రోజున పురోహితుడు శివమనే పేరు గల అశుభంకరమైన ఇంటిని గురించి పాండవులకు నివేదించినాడు. పురోచనుడు చెప్పిన మాటలను అనుసరించి పురుషశ్రేష్ఠులైన పాండవులు సంభారాలన్నింటిలోనూ గుహ్యకులు కైలాసాన్ని ప్రవేశించినట్లుగా ఆ కొత్త ఇంటిలో ప్రవేశించినారు. ఆ లక్క ఇంటిలో ప్రవేశించినారు. వాళ్ళందరూ కూడా లక్క ఇంటిలో ప్రవేశించినారు. ఆ అశుభమైనటువంటి ఆ ఇంటిని ఆచరించేటువంటి వాళ్ళు, ఆ గుహ్యకులు కైలాసాన్ని ప్రవేశించినట్లుగా ఆ కొత్త ఇంటిలో ప్రవేశించినారు. అక్కడ సమస్త ధర్మాలను ఆచరించే వాళ్లకు శ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు ఆ కొత్త ఇంటిని పరిశీలించి, ఇది అగ్నిగృహము, ఇది తగలబడే స్వభావంతో నిర్మించినారు అని భీమసేనునికి చెప్పినాడు. లోపలికి ఇంకా కాలు పెడుతూనే చెప్పేసినాడు ఆయన, ఇది అగ్నిగృహము, తగలబడే స్వభావం ఉంది భీమసేన అని చెప్పేసి భీమసేనుకి చెప్పేసినాడు ఆల్రెడీ. ధర్మరాజు భీముడితో చెప్పినాడు. విదురుడు ఆల్రెడీ చెప్పినాడు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి, లోపల కుట్ర ఉంది, జరుగుతూ ఉంది, ఈ విధంగా సూచనప్రాయంగా చెప్పినాడు. అది కొద్ది గ్రాంధిక భాషలో చెప్పినాడు. అది నాకు అర్థమైందిలే అన్నాడు అనమాట ధర్మరాజు ఈ ఒక ఇది చెప్పాడు. కలుగులోకి ఎలుక ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పినాడు అనమాట. భీమసేన నెయ్యి లక్కలతో కలవబడిన కలగలిసిన కొవ్వు వాసన పరిశీలిస్తే ఇది మండే స్వభావం గల గృహంగా నాకు తెలిసిపోతున్నది అన్నాడు ధర్మరాజు భీమసేనతో. ఇది లక్కతో తయారు చేసినారు, నెయ్యి వాసన వస్తుందంతా కూడా, ఇక్కడంతా కూడా మండే స్వభావం కలిగినటువంటి గృహంగా నాకు తెలిసిపోతూ ఉంది అని చెప్పినాడు. అంటూనే భీమసేన జనుము, గుగ్గిలం, వెదురు, గడ్డి, లక్క, జమ్ము లాంటి ద్రవ్యాలను నీటితో తడిపి ఈ గృహాన్ని నిర్మించినారు. ఈ గృహ నిర్మాణ క్రమంలో ఆరితేరిన వారు. ఇందుకు ముందు ధృతరాష్ట్రుడు చెప్పినాడు ఏమనంటే, ఎక్కడా కూడా వాసన రాకూడదు, ఇట్లా మండే స్వభావం కలిగినటువంటి పదార్థాలతో దీన్ని కట్టినట్టు కూడా వాళ్ళకి అనుమానం రాకూడదు అని చెప్పినాడు. వీళ్ళు దాన్ని గ్రహించినారు, కానీ దీన్ని ఆరితేరినటువంటి వాళ్ళు కట్టారు. పురోచనునికి పరమాప్తులు వారు దీనికి చాలా నేర్పుగా నిర్మించినారు. సుయోధన్ని వశవర్తి అయిన పాపాత్ముడి పురోచనుడు నమ్మిన నన్ను అగ్నితో బూడిద చేయాలని సంకల్పించినాడు. పార్థ, ఈ విషయాన్ని ఆపద ముందే గ్రహించిన మహాబుద్ధి విదురుడు ముందుగానే నాకు ఈ విషయాన్ని హెచ్చరించినాడు. ఎల్లవేళలా మన యోగక్షేమాలు కోరేవాడు విదురుడు మాత్రమే. ఆ విదురుడు అనేటువంటి వాడు ఎల్లవేళలా మన క్షేమాన్ని కోరేటువంటి వాడు. దుర్యోధనుడు విధేయులైనటువంటి రహస్యంగా సంచరించే దుర్మార్గులు ఈ గృహాన్ని నిర్మించినారు. ఎవరంటే దుర్యోధను విధేయులై రహస్యంగా సంచరించే దుర్మార్గులు ఇక్కడ వివరించినారు అని చెప్పేసి చెప్పినాడు అనమాట. భీమసేనుడు ఇలా అన్నాడు, యుధిష్ఠిరా,
యుధిష్ఠిరా, ఈ ఇల్లు అగ్ని సంబంధమైనదిగా నువ్వు భావిస్తే మరలా దీన్ని వదిలి పూర్వం మనం నివసించిన ఇంట్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంతకుముందు ఒక వారం రోజులు బయట ఉన్నాం కదా, ఆ దాంట్లోకి వెళ్ళిపోదాం అంటున్నాడు. భీమసేనుడు అన్నాడు, ఎవడు ధర్మరాజుతో అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, మనం ఇక్కడ నివసించాలని నాకు అనిపిస్తూ ఉంది. అయితే మనం దీన్ని అనుమానించినట్లు తెలియకూడదు, అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రదేశం నుంచి మనకిష్టమైన ప్రాంతానికి చేరుకోవడానికి మనమే మార్గాన్ని అన్వేషించాలి. మనకు ఆతిథ్యం ఇచ్చినారు కాబట్టి మనం ఇక్కడే ఉండాల్సిందే. ఇక్కడే ఉండి వేరొక ప్రాంతానికి చేరుకోవడానికి మనం మార్గాన్ని అన్వేషించాలి. ఒక మార్గాన్ని ఏదో అన్వేషించి ఈ ఇంటి నుంచే మనం వేరే మార్గాన్ని ప్రవేశించాలి. మన ఆకారంలో అనుమానం కనిపిస్తే పురోచుడు తొందరపాటుతో అనుకున్న దానికంటే ఏదో ఒక వంకతో ఇంటిని తగలబెడతాడు. వాడు ఖచ్చితంగా తగలబెడతారు, ముందే తగలబెడతారు, వీళ్ళకి తెలిసిపోయింది అని చెప్పేసి. కాబట్టి మనం చాలా ఆతృతగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పినాడు. ఈ పురోచనుడు ధర్మానికి భయపడేవాడు కాదు, నిందను విడిచేవాడు కాదు. ఈ మూర్ఖుడు సుయోధని అదుపులో ఉన్నాడు కనుక ఏమి చేయడానికైనా వెనుకాడడు. వీడు ఎవడంటే దుర్యోధన అనుచరుడు. వీడు దుర్యోధన కథ చెప్పాల్సిన పని లేదు మనం. ఆయన ఒకటే మాట అంటాడు, నాకు అన్నీ తెలుసు కానీ పాటించను. నాకు అన్నీ తెలుసు, పాటించను నేను. తెలిసిన మూర్ఖుడు. కాబట్టి వాని ఫాలోయర్ ఎట్లుంటాడు, ఇంకా అదే కేటగిరీలోనే ఉంటాడు వాడు. మూర్ఖుడికి మూర్ఖుడే జత అవుతాడని చెప్పేసి ఆ విధంగా ఏమి చేయడానికైనా వీడు వెనుకాడడు. మనం ఇచ్చట దహింపబడితే తాతగారు భీష్ముడు కౌరవుల మీద కోపం చూపిస్తాడు. అదేగాక తాతగారికి కౌరవుల మీద కోపం ఎందుకు కలుగుతుంది? మనము ఈ లక్క ఇంట్లో తగలబడితే తాతగారు భీముడు ఇతర కురు ప్రముఖులు తమ ధర్మంగా భావించి కౌరవుల మీద కోపాన్ని చూపుతారు. మనం తగలబడినాం అనుకోండి, ఇది కౌరవుల యొక్క కుట్ర అని చెప్పేసి వాళ్ళు కౌరవుల మీద కోపాన్ని పెంచుకుంటారు. మనము ఒకవేళ గృహ దహనానికి భయపడి బహిరంగంగా పారిపోతే రాజ్యమోహమన్న దుర్యోధనుడు మనసు కూడా చారుల ద్వారా రహస్యంగా చంపించే ప్రయత్నాలు చేయవచ్చు. మనం దీని నుంచి భయపడి పరిగెత్తిపోయినామనుకో, వాడు చంపడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. ఏదో రకంగా వీళ్ళని చంపాలనే ప్లాన్ వేసినారు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ విధంగా అయినా చంపడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అధికారము అనుయాయులు ధనబలం ఉన్న సుయోధనుడు ఆపదల్లో ఉన్న అనుయాయులు లేని ధనరహితమైన మనసు వివిధ ఉపాయాలతో నిశ్చలంగా చంపి తీరుతాడు. వాడికి అధికారం కావాలా, ధనబలం కావాలా, కాబట్టి వాడు ఖచ్చితంగా మనల్ని కూడా చంపి తీరుతాడు. కాబట్టి మనము చాలా అప్రమత్తంగా ఉండాలా. అందువల్ల ఈ పాపి పురోహితుణ్ణి, ఆ పురోచనుణ్ణి, ఆ దుర్మార్గుడు సుయోధన్ని మోసగిస్తూ మనం ఇక్కడే నివసించాలి. రహస్యంగా అక్కడక్కడ మరొక నివాసాన్ని ఆశ్రయించాలి. కనుక మనం వేట కోసంగా భూమండలంలో సంచరిస్తూ ఉండాలి. అప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలా అనేక మార్గాలు తెలుస్తాయి. ఆ మార్గాలు మనం ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఉపయోగపడతాయి. మనం ఇక్కడంతా సంచరిస్తూ ఉండాలి, ఒకే దగ్గర ఉండకూడదు. మనమంతా కూడా సంచరిస్తూ ఉండాలి. సంచరిస్తూ ఉంటే మనకు తెలుస్తాయి, అనేక మార్గాలు తెలుస్తాయి. అనేక మార్గాలు మనం తెలియడం వలన ఇక్కడి నుంచి మనం బయలుదేరడానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయి. చాలా పరిశీలనాత్మకంగా మనం ఉండాలి, ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాడు. కనుక మనం భూమిలో సురక్షితమైన ఒక సొరంగాన్ని తయారు చేసుకుందాం. అక్కడ ఊపిరాడడానికి కూడా తగిన అవకాశం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు ఈ లంక ఇల్లు తగలబడిన అగ్ని బాధ మనకుండదు. మనం ఒక సొరంగాన్ని తయారు చేసుకుందాం దీంట్లో నుంచి. ఆ సొరంగం ద్వారా మనం బయటపడిపోతాం, మనకు అగ్ని బాధ ఏమీ తెలిసలేదు అని చెప్పినాడు. మనం ఈ పని రహస్యంగా సాగించాలి. పురోచనులు కానీ ఇతర పౌరులు కానీ ఈ విషయాన్ని ఎంత మాత్రం గ్రహించకుండా ఉండేటట్లు మనము అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినాడు. రాజా, విదురమిత్రుడు సురంగ నిర్మాణం పనుల్లో ఆరితేరిన వాడు ఒకడు ఏకాంత సమయంలో పాండవులను సమీపించి ఇలా అన్నాడు. వాడిని పిలిపించేసినారు ఆల్రెడీ. విదురుని యొక్క మిత్రుడు, వాడిని పిలిపించినారు. ఈ సొరంగం తవ్వే దాంట్లో వాడు ఎక్స్పర్ట్. విదురుడు యొక్క మిత్రుడిని పిలిపించుకున్నారు. నన్ను విదురుడు పంపాడు అని చెప్పారు.
సురంగ మార్గానికి నాకు మంచి నేర్పు ఉంది. నేను పాండవులకు ప్రియం చేయాలని వచ్చాను. నేను మీకు ఏం చేయాలో చెప్పండి. విదురుడు నాతో రహస్యంగా చెప్పినాడు. పాండవులకు విశ్వాసంతో మేలు చేయాలని విదురుని అభిమతం. ఏమి చేయాలో చెప్పండి. విదురుడు ఆల్రెడీ పంపించేసినాడు. మీరేం చేయాలో చెప్పండి. విదురుడు యొక్క స్నేహితుడు నేను, అతని యొక్క అభిమతం మిమ్మల్ని అందరూ కాపాడాలనేటువంటిదే. కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అన్నాడు. కృష్ణపక్షంలో చతుర్దశి నాడు రాత్రివేళ మీ భవన ద్వారానికి పురోచనుడు నిప్పు అంటించబోతున్నాడు. ముహూర్తాన్ని కూడా లీక్ అయిపోయింది, బయట ఖరారు చేసేసినారు. ఈ ముహూర్తం కూడా లీక్ అయిపోయింది. ఎప్పుడు అంటిస్తా అన్నారు దీన్ని, అది కూడా బయటకు వచ్చేసింది. పురశ్రేష్ఠుడైనటువంటి కృష్ణపక్షంలో చతుర్దశి నాడు రాత్రివేళ మీ భవన ద్వారానికి పురోచనుడు నిప్పు అంటించబోతున్నాడు. పురుషశ్రేష్ఠులైన పాండవులను తల్లితో సహా మంటలకు ఆహుతి చేయాలని దుర్బుద్ధి గల దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడు. యుధిష్ఠిరా, విదురుడు మ్లేచ్ఛ భాషలో కొన్ని విషయాలు నీకు చెప్పినాడు. నువ్వు కూడా విదురుని చెప్పిన దానికి నిజమే అంటూ సమాధానం ఇచ్చావు. మ్లేచ్ఛ భాషలో చెప్పినాడు. అర్థం కాకుండా ఒక కథ రూపంలో చెప్పినాడు దాన్ని. ఆ విధంగా చెప్పాడు. కాబట్టి ఈ విషయము నువ్వు నన్ను నమ్మడానికి పనికొస్తుంది. నేను ఈ విధంగా చెప్తున్నాను కాబట్టి నీకు అది తెలుసు. కాబట్టి నేను విదురుని యొక్క స్నేహితుడినే అని నువ్వు నన్ను నమ్మవచ్చు ఇంకా అని చెప్పేసి చెప్పినాడు అనమాట. సత్యవాది కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు కనకునితో ఇలా అన్నాడు. కనకుడు, సౌమ్య నిన్ను నేను విశ్వసిస్తున్నాను అని. అతని పేరు కనకుడు. నువ్వు విదురునికి మిత్రుడవు, నిర్మలుడవు, విశ్వాసపాత్రుడవు, ఇష్టడవు. నువ్వు ఎల్లవేళలా విదురుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంది. మాకు చేయవలసిన ఉపకారం ఏదో విదురునికి తెలియంది కాదు. ఆయన నీతి శాస్త్రంలో కోవిదుడైనటువంటి వాడు, పాండవుల యొక్క పక్షపాతి. కాబట్టి పాండవుల శ్రేయస్సు కోరేటువంటి వాడు. కాబట్టి ఆ విదురుడు అన్ని విషయాల్లో నేర్పరి. నువ్వు విదురునికి ఎలా ఆప్తుడవుతావో అలాగే మాకు ఆప్తుడవు. మేము విదురుడిని నిన్ను సమానంగా భావిస్తున్నాము. మేము విదురునికి ఎటువంటి వారమో నువ్వు కూడా అటువంటి వారవే. విదురుడు మమ్మల్ని రక్షించున్నట్లే నువ్వు కూడా మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి పాండవులంతా కూడా కనికునితో చెప్పారు. దుర్యోధని ఆజ్ఞ మేరకు పురోచనుడు ఆ ఇంటికి అగ్నిని పెంపొందించే వస్తువులతో మా నాశనం కోసం తయారు చేస్తాడని నేను భావిస్తున్నాను. దుర్మతి అయినటువంటి దుర్యోధనుడు పాపాత్ముడు. అతనికి సహాయకులున్నారు, ధనబలం ఉంది. ఆ పాపి మమ్మల్ని ఎప్పుడు బాధిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కలి స్వభావం అని ఎప్పుడు బాధిస్తూనే ఉంటాడు. కలి అవతారమే వాడు అందరినీ బాధిస్తూనే ఉంటాడు. బాధిస్తూనే ఉంటాడు. ఆ బాధించినప్పుడు ఏం చేయాలంటే, కలిని పోవాలంటే ఏం కావాలా? భగవంతుని నామాన్ని పట్టుకోవాలి. భగవంతుని నామాన్ని విశ్వాసంగా పట్టుకున్నటువంటి వాడికి కలి బాధలు ఉండవు, యమ బాధలు ఉండవు, కలి బాధలు ఉండవు. ఈరోజు కలి పట్టుకునేస్తాడు. ఆ బంగారంలో ఉంటాడు, జూదంలో ఉంటాడు, ఇట్లా దోపిడీల్లో ఉంటాడు. ఇట్లా అనేక 5 ప్రాంతాల్లో కలి ఉంటాడు. ఆ 5 ప్రాంతాల్లో ఈరోజు ఏమైపోతుంది? ఆ విధమైనటువంటి కలి బాధలు అనుభవిస్తున్నారు. మిగతా చోట కలి బాధలు లేవు. ఎందుకు? భగవన్ నామస్మరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలి బాధలు అనేటువంటివి ఉండవు. అంటే భగవన్ నామస్మరణ చేస్తే మన కలి బాధలు తగ్గుతాయి. సాయంత్రం పూట్ల కూర్చొని భగవన్ నామస్మరణ ఇంత సుందరంగా మనం చేస్తే అంటే కలి బాధలు తప్పకుండా ఉంటాయో మనకి ఖచ్చితంగా తగ్గుతాయి. కాబట్టి కలి బాధల నుంచి నివృత్తి కావడానికే భగవన్ నామస్మరణ చెయ్యాలా. భగవంతుని యొక్క సత్సంగము, భజన ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన ఆలోచనలన్నీ కూడా స్థిరమవుతాయి. మన ఆలోచనలో మార్పు వస్తుంది. మన ఆలోచనలో మార్పు రావడం వల్ల మన యొక్క అభిమతాలు నెరవేరుతాయి. మనం ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేయకోకుండా, ధ్యానం చేయకోకుండా ఉన్నామనుకోండి, మన మనసు విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో మనం ఏం డెసిషన్ తీసుకుంటామో మనకే తెలిసలేదు. అట్లా అయిపోతుంది. అదే భగవన్ నామస్మరణ చేయడం వలన మన యొక్క టెన్షన్ అంతా తగ్గిపోతుంది. ఇక్కడ భజన కొద్దిసేపు చేయడము, భగవంతుని యొక్క గుణగణాలను వినడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనకు కొంత మనసు యొక్క అలజడి తగ్గుతుంది, నిద్ర బాగొస్తుంది. నిద్ర బాగుపోయినామంటే ఆరోగ్యం బాగున్నట్లే. కొంతమందికి నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప నిద్ర రాదు. ఇప్పుడు పెద్ద బిజినెస్ ఏమిటంటే ఈ నిద్ర మాత్రలు బిజినెస్. ఇప్పుడు చచ్చిపోయేకి అవే, నిద్ర వచ్చేకి అవే, రెండింటికి అవే.
అది నిద్ర మాత్రం వేసుకుంటే తప్ప చాలా మందికి నిద్ర రాదు. ఇప్పుడు మనకు భగవత్ కథ విని ఇంటికి పోయినామనుకో, మా మిస్సెస్ ఎప్పుడు అంటుంటుంది, 10 నిమిషాలు నిద్రపోతారు మీరు అని. మాకు అదే అలవాటు కావాలండి. 10 నిమిషాలు హాయిగా వచ్చేస్తుంది నిద్ర. అంటే 10 నిమిషాలు హాయిగా నిద్రపోతే అది ఆరోగ్యం. 7 గంటలు నిద్రపోయినామనుకో అది ఆరోగ్యం అంట. మనిషికి నిద్ర కరెక్ట్గా వచ్చిందంటే వాడు ఆరోగ్యంగా ఉన్నట్లు. కొంతమంది పడుకుంటారు, 10 గంటలకు పడుకున్నా 12 గంటలకు నిద్ర రాదు అని. నిద్ర ఎవరికి రాదు అని విదురుడు కూడా చెప్పినాడు. దొంగకు రాదంట. ఫస్ట్ దొంగకు రాడు, మోసం చేసినోనికి రాదు. ఎవరికైనా మోసం చేసి వచ్చింటాడు అప్పుడే వాడికి నిద్ర రాదు. వాడు తెలుసుకుంటాడేమో అని చెప్పి బలవంతంతో విరోధం పెట్టుకుంటా వాడికి రాదంట. ఇట్లా విదురు నీతి కూడా చెప్పినాడు, ఎన్నో నీతి వాక్యాలు చెప్పినాడు. మరి అలాంటివన్నీ వినేటువంటి భాగ్యం మనకు వచ్చింది ఈరోజు. ఇట్లాంటి వాడిని మనము జాగ్రత్త పరచుకోవాలా. కాబట్టి సొరంగాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా చేయాలి. సత్యవాది ఆ యుధిష్ఠిర మేష భాషలో చెప్పినాడు. కనకొనితో ఇలా అన్నాడు, సౌమ్య నిన్ను విశ్వసిస్తున్నాను ఈ విధంగా అని చెప్పినాడు. ఈ ఇల్లు దుర్మార్గుడైన దుర్యోధను ఆయుధాగారం. పునాది నుండి ప్రాకారం దాకా ఆర్పడానికి వీలు కాని పదార్థాలతో నిర్మించబడింది. కాబట్టి మేము లక్క ఇంట్లో కాలిపోతే ఇప్పుడు సుయోధనుని కోరిక నెరవేరుతుంది కనుక నువ్వు ప్రయత్నం చేసి మేము మమ్ములను ఈ అగ్ని బాధ నుంచి తప్పించేటట్లు చేయవయ్యా, సరైనటువంటి స్వరంగాన్ని చేయవయ్యా అని చెప్పేసి కణికునితో యుధిష్ఠిరుడు ధర్మరాజు అంటున్నాడు. వీళ్ళు దుర్మార్గుడైన దుర్యోధన ఆయుధాగారం పునాది నుంచి ప్రాకారం వరకు ఆర్పడానికి వీలుగాని పదార్థాలతో నిర్మించబడింది. దాన్ని ఆర్పడానికి కూడా వెళ్ళదంట, అంటుకుంటే కింద అట్లా నిర్మించినారు. ఎవరన్నా ప్రజలంతా వచ్చి మళ్ళీ బకెట్లతో నీళ్ళేసి ఏమైనా వీళ్ళని బతికిస్తారా? అది కూడా ఛాన్స్ లేదు. ఒక్కసారి కూడా ఎట్లా లేదు. ఇంకా అగ్నిమాపక దళం అప్పుడు లేదు, ఇంక నీళ్ళు వేయాల్సిందే, ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి దుర్యోధన్ని అది లక్క ఉందంటే అది అయిపోయి ఇంకా ఇదైనట్లే. ఇంకా ఈ దుర్యోధన దురాలోచన ముందుగానే విదురుడు పసిగట్టినాడు కనుకనే ముందుగా మమ్మల్ని హెచ్చరించినాడు. విదురుడు పూర్వమే ఊహించిన ఆపద ఇప్పుడు ఎదురైంది. పురోచనకు తెలియని విధంగా మమ్మలను ఈ ఆపద నుండి నువ్వు విడిపించు. పురోచనకు తెలియకూడదు. వాడు దుర్యోధన్ని రిప్రజెంటేటివ్, వాడంతా ఈడ మాకు సమకూరుస్తున్నాడు, ఈడే ఉండేటట్లుగా చేస్తున్నాడు. కాబట్టి కనికుడికి చెప్పినాడు, వానికి తెలియకూడదు, జాగ్రత్త, నువ్వు ఆ విధంగా నువ్వు సొరంగం తవ్వాలి, వానికి తెలియకుండా నువ్వు తవ్వాలి. సార్ కనికుడు ధృతరాష్ట్రునికే సలహా ఇచ్చినాడు, మళ్ళీ ఇక్కడ తిరుక్కున్నాడు. అంటే రాజధర్మాన్ని చెప్పినాడు అంతే. చెప్పినట్లే. అది కనికుడు ఈ విధంగా చేస్తానని శబ్దం చేసి ప్రయత్నాన్ని ప్రారంభించినాడు. ఆ వారణావతాన్ని శుభ్రం చేసే నెపంతో దాన్ని శుభ్రం చేయాలి అక్కడక్కడ అని చెప్పేసి ఆయన సొరంగం తవ్వేసినాడు. దాన్ని శుభ్రం చేసే నెపంతో సొరంగాన్ని తవ్వేసినాడు. ఎంత నేర్పు ఆ నెపంతో గొప్ప సొరంగం అంటే పెద్ద భవనం, అది ఆయుధాగారం ఉన్నట్లు. భరత కనికుడు ఆ ఇంటి మధ్యలో మరీ పెద్దది కానీ మరీ చిన్నది కానీ సొరంగాన్ని నిర్మించి దానికి ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం ఉన్నట్లు ఎవరికీ తెలియకుండా భూమికి సమాంతరంగా నిర్మించినాడు. భూమికి దాన్ని సమాంతరంగా, భూమి ఎంత ఎత్తుందో అంత కిందకి అది భూమి మాదిరే కప్పబడి ఉందన్నమాట. అక్కడ సొరంగం తవ్వినట్టుగా కూడా ఎవరికి అనుమానం రాకుండా సొరంగాన్ని తవ్వేసినాడు. దుర్మార్గుడైన పురోచనుడు ఆ పాండవుల ఇంటి ద్వారం వద్దనే ఎప్పుడు నివసిస్తుండేవాడు. వాడు బయటే ఉండేవాడు ఎప్పుడు కూడా. వీడు పురోచనుడు, దుర్యోధన రిప్రజెంటేటివ్, వాడు బయట కూర్చునేవాడు. వీడు అంతా అంటే వాళ్ళకి ఆహార పదార్థాలు అవన్నీ తెచ్చిచ్చేవాడు అనమాట. అతని భయం వల్లనే సొరంగం ముఖద్వారం మూయబడింది. దాన్ని మూసేసినారు. దాన్ని రాత్రిపూట్లో ఎప్పుడో తవ్వేసినారు. మొత్తానికి తవ్వేసి సొరంగం మూయబడింది. పాండవులు రాత్రి వేళలో ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉంటున్నారు. పగలు మాత్రం ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి వేటకు వెళ్తున్నారు. పురోజన్ని మోసగించడానికి పాండవులు అపనమ్మకంతో నమ్ముతున్నట్లు, దుఃఖంలో ఉన్న సంతోషంగా ఉన్నట్లు ఆశ్చర్యకరంగా జీవించసాగినారు. పురోచనుడు లోపలికి వచ్చినప్పుడు ఆనందంగా పలకరిస్తున్నారు, అవి తెచ్చి ఇవి తెచ్చి అంటున్నారు. వాళ్ళకి ఏమీ అనుమానం రాకుండా ఉన్నారు. రాత్రిపూట్లే సొరంగం గుండా బయటికి పోతున్నారు.
అక్కడ అరణ్యాల్లో కూడా పోతున్నారు. అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ వెనక్కి వస్తున్నారు, ఇట్లా మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు. సో ఈ విధంగా పకడ్బందీగా ప్లాన్ అమలు జరిగిందనమాట. ఈ నగరంలో నివసించే పురజనులు పాండవుల విషయాలను ఏమాత్రమూ గమనించలేదు. విదురుని మంత్రి అయిన కనకశ్రేష్ఠునికి మాత్రమే పాండవుల విషయాలు తెలుసు, ఎవరికీ తెలియదు. పాండవులు ఎక్కడో ఉన్నారు అని చెప్పేసి నగర ప్రజలందరికీ తెలుసు, కానీ అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు అనమాట. చాలా రహస్యంగా ఉందన్నమాట. దాదాపు సంవత్సర కాలం పాండవులు అక్కడ సంవత్సరం నివసించినారు. వారందరూ తమను నమ్ముతున్నారని భావించి పురోచనుడు పరమానందపడినాడు. ఓకే, 1 year అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపడినాడు. పురోచనుడు ఈ విధంగా సంతోషిస్తుండగా ధర్మవిధుడు కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు భీమార్జున నకుల సహదేవులతో ఇట్లాగా మాట్లాడినాడు. పాపాత్ముడైన పురోజనుడు మనం వాని పరిపూర్ణంగా నమ్మినట్లు తెలుస్తున్నాడు. ఈ నీచుడు చక్కగా మోసగించబడినాడు. ఇది మనం పారిపోవడానికి తగిన కాలం అనుకుంటున్నాము. మనం పారిపోదాం, ఇంకా ఇది తగిన కాలం వచ్చేసింది. ఆయుధాగారాన్ని పురోచనుడు కూడా తగులబెట్టి 6 ఆ ఇంటిలో ఉంచి ఎవరూ గుర్తించకుండా మనం పారిపోదాము. ఆ పురోచన్ని కూడా తగులబెట్టి 6 ఆ ఇంట్లో ఉంచి ఎవరూ గుర్తించకుండా మనం పారిపోదాము. అక్కడ వీళ్ళకి పనిచేయడానికి ఒక ఆమె 5 మంది పిల్లలు ఉన్నారంట. అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారన్నమాట లోపల. ఆ 6 ఆ లక్క ఇంట్లో ఉంచినప్పుడు పాండవులు మరణించినట్టు నమ్మకం లేకుండా పోతే పాండవులు పారిపోయారని భావించి మళ్ళీ అన్వేషణ కొనసాగిస్తారు. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా దుర్యోధనకు సంబంధించిన శత్రువులే కాబట్టి మనం చంపేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇన్ఫార్మర్సే, దుర్యోధనకి అంతా ఇన్ఫార్మర్సే వాళ్ళంతా కూడా. సో కాబట్టి మనం పారిపోయినట్లు వాళ్ళు చనిపోయినారనుకో, వాళ్ళు చనిపోయినారనుకో పాండవులు మరణించారనే అర్థమైపోతుంది. దాంట్లో ఈ పురోచనుడు కూడా మరణించాల, వాడు ఉండకూడదు. మళ్ళీ వాడుంటే కనుక్కొనేస్తాడు, మళ్ళీ వాడుంటే కనుక్కొని చెప్పేస్తాడు. కాబట్టి మహారాజా తర్వాత ఒక రాత్రి దానం నెపంగా కుంతి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టింది. అప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు వచ్చారు. భరత వారందరూ స్వేచ్ఛగా తిని రాత్రి కుంతీదేవి అనుమతితో తమ ఇళ్లకు చేరుకున్నారు. కుంతీదేవి వాళ్ళకేదో భోజనాలు పెట్టింది. ఆ విందు భోజనానికి తన 5 కుమారులతో కలిసి ఒక బోయ స్త్రీ అన్నం కోసం కాలచోదితురాలై వచ్చింది. ఆమె తన కుమారులతో కూడి మద్యాన్ని అసిగా సేవించింది. మత్తులో వివస్త్రుతులై శరీరం శుభలేని దాన్ని ఆ గృహంలోనే పడిపోయి నిద్రించిందంట. ఎవరో వివస్త్రత చేసుకొని ఆమె పిల్లల్ని పెట్టుకొని ఆడ నిద్రించేసింది, ఆ మద్యం సేవించింది. వారందరూ చచ్చిన వాళ్ళే పడి ఉన్నారంట. వాళ్ళు చూస్తే చచ్చిన వాళ్ళ మాదిరి ఉన్నారంట వాళ్ళందరూ కూడా. జనమంతా నిద్రించిన ఆ సమయంలో పెద్ద సుడిగాలి వీచింది. అప్పుడు భీముడు పురోచనుని నిద్రించిన ఇంటికి నిప్పు పెట్టాడు, పెట్టేశాడు. ఆ పురోచనుడు నిప్పు. ఆ తర్వాత లక్క ఇంటి ద్వారానికి నిప్పంటించినాడు. తర్వాత భీముడు ఆ ఇంటిని అన్ని వైపులా నిప్పు పెట్టాడు. ఆ ఇల్లు అన్ని వైపుల నుంచి కాలిపోవడం గమనించి శత్రువంతకులైన పాండవులు తల్లితో కూడి వేగంగా సొరంగంలోకి ప్రవేశించారు. తర్వాత పెద్ద పెద్ద మంటలు కాలుతున్న శబ్దాలు అంతటా వ్యాపించినాయి. పురోచనుడు ఒక చోట పెడితే భీమసేనుడు అంతా అంటించేసినాడు, అంతా వెళ్ళిపోవాలి, వీడు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అట్లా వేసినాడు. మొత్తం వీడు కూడా చనిపోవాలంటే వాడు లేని చోట అంటించాడు కదా, వాడు ఉండే చోట కూడా అంటించేసినాడు భీమసేనుడు. ఆ విధంగా అప్పుడు జనసమూహం అంతా మేల్కొనింది. కాలుతున్న ఇంటిని చూసి దీనమైన ముఖాలతో పురజనులు ఈ విధంగా అన్నారు. కాలుతున్న ఇవన్నీ చూసేసి పురజనులంతా ఇలా అంటున్నారంట. పౌరులు అన్నారు, బుద్ధిహీనులు పాపాత్ములైన పురోచనుడు అర్జునుని ప్రేరణతో ఆ ఇంటిని నిర్మించినాడు, తగులబెట్టాడు. ఇది అతనికి నాశనం కోసమే జరిగింది. అయ్యో, ధృతరాష్ట్రుని మంచి బుద్ధి కలగలేదు. అతడు విశుద్ధులైన పాండవ పుత్రులను శత్రువు వారి తగులబెట్టించినారు అనుకున్నారంట లోపల. పాపాత్ముడు దుర్బుద్ధి అయిన పురోచనుడు ఏం పాపం తెలియని పాండవులను తనను నమ్మిన నరశ్రేష్ఠులను తగులబెట్టాడు. దైవవశాత్తు వీడు కూడా కాలిపోయినాడు. లోపల ఉండేటువంటి ఒక తల్లి 5 బిడ్డలు ఆల్రెడీ మత్తు మందులో ఉన్నారు, వాళ్ళు చనిపోయినారు. సో ఇదంతా ఎలా ఉందంటే ఒక తల్లి కాబట్టి కుంతి ఏమో, ఇంక మిగతా వాళ్ళంతా పాండవులు అనేది అర్థమైపోయింది. శవాల ఆనవాళ్ళు కూడా లేవన్నమాట అట్లా, ఎందుకంటే అది లక్కతో నిర్మించింది కాబట్టి విపరీతమైన మంటలు అనుకొని శవాలు ఆనవాళ్ళు లేకుండా కూడా అయిపోయింది అనమాట. శవాలు గుర్తించలేని, కొంతమంది ఎప్పుడన్నా యాక్సిడెంట్ చెప్తుంటారు, గుర్తించలేని స్థితిలో ఉన్నాయి శవాలు అంటున్నారే, అట్లా అయిపోయింది. అనుచరుడు కూడా వెళ్ళిపోయినాడు.
వారణావతంలోని జనులందరూ రాత్రివేళ కాలిపోయిన ఇంటి చుట్టూ గుమిగూడి విలిపించినారు. పాండవులు కూడా తల్లితో కూడి మిక్కిలి దుఃఖిస్తూ సొరంగం ద్వారా బయటకు వచ్చి ఎవరూ గుర్తుపట్టలేకుండా వెళ్ళిపోయారు. ఎవ్వరు గుర్తుపట్టలేకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. శత్రుమర్దనుడైనటువంటి పాండవులు నిద్రలేకపోవడం చేత తడబాటు వలన తల్లితో కూడి వేగంగా ప్రయాణించలేకుండా పోయినారు. తల్లితో కూడి వాళ్ళు వేగంగా తల్లి నిదానంగా వస్తుందామే, వీళ్ళు వేగంగా ప్రయాణించలేకుండా పోయినారు. రాజోత్తమ భయంకరమైన వేగము పరాక్రమం గల భీమసేనుడు తల్లి సోదరులందరినీ మోసుకునేసినాడు. అంతా కూర్చొనేసేయండి అని చెప్పేసి అలాంటిడు కదా. ఎందుకంటే ఆ కాలంలో అంత బలం ఉండేది. ఒకసారి శ్రీలంకలో ఆంజనేయ స్వామి ఇది గద్ద దొరికిందంట. దాన్ని క్రేన్తో ఎత్తినారంట. 300 మంది ఎత్తాలంట. దాన్ని ఎత్తితే కానీ పైకి లేదంట. మరి దాంతో ఆయన యుద్ధం చేసినారంటే ఆయన ఎంత బలవంతుడు చెప్పండి. 300 మంది దాన్ని ఎత్తినారంట గదను. ఆ గదను తీసుకొని ఆయన మొత్తం రామాయణంలో మొత్తం అందరినీ చంపినాడంటే ఇంకా ఆయన ఎంత బలవంతుడు ఉండాలి ఒకసారి లెక్కేసుకోండి. వాళ్ళెంత బలవంతుడు ఉండాలి. మరి మొన్నే గద దొరికిందంట, శ్రీలంకలో గద దొరికిందంట. చూపించినారు, మొత్తం అంతా చూపించినారు. ఆయన గద దొరికింది, క్రేన్తో ఎత్తినారు. క్రేన్ తీసుకుని తెచ్చుకున్నారు. ఆ గద ఎత్తడానికి అది హనుమంతుంది అని నిర్ధారణ కూడా అయిందండి. ఇప్పుడు చూడండి, అజానుభావులు మళ్ళీ అట్లాగా ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఆ విధంగా పొడవు లావు అంతా కొంత దిగిచ్చినారు. మరి తర్వాత ఈ ఢిల్లీ దగ్గర ఔరంగాబాద్కు పోయే దాంట్లో 25 అంతస్తుల మేడ ఉందంట. అది దుర్యోధనందంటే కనుక్కున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కనుక్కున్నారు. మొత్తం అక్కడ భవనాలన్నీ కూడా ఉన్నాయండి ఢిల్లీ దగ్గర. మరి ఇదంతా జరిగిందే కదా. ఇంకా మొత్తం హస్తినాపురం ద్వారకా అనేటువంటిది చూడండి. ఇవన్నీ మనకు ఆధారాలు ఉన్నాయి. మనం ఊరికే చెప్పడం లేదు, ఏదో కల్లిబొల్లి కబుర్లు కాదు. ఇవన్నీ ఢిల్లీకి 25 కిలోమీటర్ల దూరంలో పాండవుల ఇది ఉంది, హస్తినాపురం అనేటువంటిది ఉందంట అక్కడ. ఢిల్లీ అది న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ అని. ఓల్డ్ ఢిల్లీ అంటే హస్తినాపురమే, న్యూ ఢిల్లీ డెవలప్ అయింది అది అట్లా అనమాట. సో ఇప్పుడు భీమసేనుడు ఏం చేసినాడు, అందరినీ ఎత్తుకొనేసినాడు. కుంతితో సహా అందరినీ ఎత్తుకొనేసి వేగంగా తొడల మీద తల్లిని భుజం మీద, కవలలను తొడల మీద, నకుల సహదేవులను యుధిష్ఠిరుల చేతుల మీద, అర్జున్ని భుజం మీద మోసుకున్నాడంట. అది ఎక్కండి అని చెప్పేసి మొత్తం అందరూ వెళ్ళిపోయినారు. పరాక్రమశాలి వాయువేగం గల వృకోదరుడు తన రొమ్ముతో చెట్లను నిరుస్తూ పాదాలతో భూమిని చీలుస్తూ అమిత వేగంగా పోతాన్నాడంట. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. అప్పుడు ఇదే సమయంలో పరమజ్ఞాని విదురుడు తన అంతరాత్మ ప్రబోధానుసారం విశుద్ధ చరిత్ర గల ఒకానొక పురుషుణ్ణి పాండవులున్న అరణ్యానికి పంపినాడు. అక్కడికి పురునందన అతడు అరణ్యంలో సూచించబడిన ప్రదేశానికి వెళ్ళి నదీ జలం ఎంత లోతుగా ఉన్నదో పరిశీలిస్తున్న పాండవులను కుంతిని చూశారు. అడవిలో ఇక్కడ ఉంటారు పో అని చెప్పేసి ఆయన పంపించేసినాడు. చూసినా పో వాళ్ళ పరిస్థితి ఎట్లున్నారో ఏం కథో అని చెప్పేసి. బుద్ధిశాలి మహాత్ముడైన విదురునకు తన చారుల ద్వారా పాపబుద్ధి గల పురోచనుడు దుర్మార్గుడైన చేష్టలు తెలుస్తూనే ఉంటాయి. ఆయన ఒకటి కణికుడు అనేటువంటి వాడిని పెట్టినాడు. ఇట్లా ఏమేమి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఎప్పటికప్పుడు మెసేజ్ పెడతాన్నారు. దుర్మార్గుడు చేష్టలు. ఆ కారణంగా విదురుని చేత విద్వాంసులైన పురుషుడొకడు పాండవుల వద్దకు పంపబడ్డాడు. అతడు పవిత్రమైన గంగానదీ తీరంలో విశ్వసించదగిన పురుషుల చేత నిర్మించబడిన వాయువేగ మనోవేగాలతో ప్రయాణించేది. అన్ని విధాల గాలులను తట్టుకుంటూ జెండాలతోనూ యంత్రాలతోనూ కూడా కూడిన ఒక నౌకను పాండవులకు చూపించినాడు. ఒక నౌక అక్కడ వాయువేగంతో ప్రయాణించేది, గాలిని తట్టుకునేది, యంత్రాలతో కూడినటువంటి ఒక నౌకను ఆ విదురుని యొక్క రిప్రజెంటేటివ్ ఆయన వచ్చి చూపించినాడు. ఈ నౌక అని చూపించినాడు. యుధిష్ఠిరా, మీరు నన్ను విశ్వసించడానికి పనికొచ్చే విదురుని వచనాలను వినవలసి ఉంది. పూర్వం మాకు విదురుడు చెప్పిన మాటలు జ్ఞాపకంగా చెబుతున్నాను. మహారణ్యంలో కార్చిచ్చు సమస్తము దహిస్తుంది, శరీని పోగొడుతుంది, అయినా కలుగుల్లో నివసించే ప్రాణులను చంపలేదు. ఇదే వాళ్ళకి కోడ్ పాయింట్ ఇదే చెప్పినారు. నేను ఈ విధంగా చెప్పినాను, వాళ్ళకి చెప్పు అని చెప్పేసి. ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా ఒకసారి కాకాసురుని వృత్తాంతం చెప్పినాడు. కాకాసురుని వృత్తాంతం ఎవరికి తెలియదు, ఆంజనేయ స్వామికి మాత్రమే తెలిసిండేది.
రాముడు చెప్పినాడు ఒక బండ మీద కూర్చొని ఈ విధంగా సీతారాముడికి మాత్రమే తెలుసు. అది ఇద్దరికీ తెలుసు. అప్పుడు ఆంజనేయ స్వామికి ఇది చెప్పినాడు, ఇది చెప్పు నువ్వు, నేను నమ్ముతుంది ఆమె అని చెప్పేసి. అట్లా ఈ కోడ్ లాంగ్వేజ్ ఏ విధంగా చెప్పినాడో ఇంతకుముందు ఆ విధంగా చెప్పినాడు. ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. అక్కడ ఆ నీటిలో ప్రయాణిస్తున్నాడు, ఆ జ్ఞాపకంగా ఇది చెప్పు అని చెప్పేసి ఆ ప్రాణులను చంపలేదు. ఈ విధంగా ఎవడు తన్ను తాను రక్షించుకోగలడో వాడు జీవిస్తాడు అని ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని చెప్పినాడు అనమాట. ఈ సంభాషణ రూపంలో గుర్తు చేత నన్ను విదురుడు పంపిన నమ్మకమైన వ్యక్తిగా భావించి సర్వార్థ విదురుడు మరొక విషయం కూడా చెప్పమన్నాడు. యుధిష్ఠిరా, నువ్వు యుద్ధరంగంలో కర్ణుణ్ణి, సోదరులతో కూడిన దుర్యోధనుని, శకుని కూడా జయిస్తావనడంలో సందేహం లేదు. ఈ నౌక జల మార్గంలో ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇది నీళ్లలో సుఖంగా ప్రయాణిస్తుంది, మిమ్మల్ని అందరినీ ఈ ప్రదేశం నుంచి బయటకు చేరుస్తుంది. ఆ నావికుడు దుఃఖితులైన వారిని చూసి తల్లిని సహా పురుషశ్రేష్ఠులైన పాండవులు నావపై ఎక్కించి గంగలో ప్రయాణిస్తూ ఈ విధంగా అన్నాడు. విదురుడు మా అందరి శిరస్సులను అగ్రహించి కౌగిలించుకొని ఆదరపూర్వకంగా మీ యాత్ర కుశలంగాను నిర్విఘ్నంగాను జరగాలని పదే పదే కోరుకున్నాడు అని చెప్పినాడంట. రాజేంద్ర, విదురుని పంపున వచ్చినటువంటి ఆ పురుషుడు ఈ విధంగా నరశ్రేష్ఠులు వీరులైనటువంటి పాండవులతో పలికి నౌక ద్వారా వారిని గంగానదిని దాటించినాడు. పాండవులందరినీ కూడా గంగానదిని దాటించినాడు. పిదపాతడు గంగను దాటిన వారందరూ విజయాశిస్సులు పలికి ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్ళిపోయారు. మహాత్ములైన పాండవులు తగు విధంగా విదురుని సందేశం పంపి గంగానదిని దాటి ఎవరికంటా పడకుండా వేగంగా ప్రయాణించసాగినారు. అందరూ కూడా ప్రయాణించసాగినారు. ఆ విధంగా ఆ రాత్రి గడిచాక వారణావతంలో ఇక్కడ పురజనులందరూ పాండవులు చూడడానికి హడావుడిగా లక్క ఇంట్లోకి వచ్చేసినారు. ఏమైపోయినారు, వీళ్ళు ఉంటారు కదా, ఈ పాండవులంతా ఉన్నారు కదా, ఏమైపోయింది అని ప్రజలంతా వచ్చేసినారు హడావుడిగా. పిదపాచట మంటలు నరుపుతూ జనులందరూ లక్క ఇంట్లో మంత్రి పురోచనుడు పూర్తిగా తగులబడినట్టు గ్రహించాడు. పాపకర్ముడైనటువంటి దుర్యోధన చేత పాండవుల నాశనానికి లక్క ఇల్లు తగులబడింది, ఇది నిజం అంటూ అచ్చట పురజనులందరూ ఆక్రోశించినాడు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుని తెలియచేసియే దయాదులైన పాండవులను తగలబెట్టాడు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు అని గట్టిగా అంటున్నారంట. వీడు దుర్మార్గుడు, వీడు పాండవులంతా తగలబెట్టేసినాడు అని చెప్పేసి అందరూ అంటున్నారంట అక్కడ. ఈ విషయంలో శంతనపుత్రుడు భీష్ముడు కూడా ధర్మాన్ని పాటించలేదు. ద్రోణుడు, విదురుడు, కృపుడు ఇంకా ఇతరులు కౌరవులు కూడా ధర్మాన్ని వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా? భీష్ముడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు, వీళ్ళు కూడా ధర్మాన్ని పాటించడం లేదు. ఈ విధంగా పాండవులంతా కూడా కాలిపోయినారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారంట వాళ్ళంతా కూడా, ప్రజలంతా కూడా. ఆ విధంగా కనుక మనం దుర్మార్గులైన ధృతరాష్ట్రులకు నువ్వు కోరుకున్నది జరిగింది, పాండవులను తగలబెట్టాము అని సందేశాన్ని పంపుదాము. పిదపు పాండవుల కోసం అగ్నిశేషాన్ని కదిలించి పురజనులందరూ తన 5 కుమారులతో సహా కాలిపోయిన నిరపరాధి అయినటువంటి బోయ స్త్రీని చూశారు. ఆ గృహాన్ని శుభ్రపరిచే కనికుడు సొరంగ మార్గం ధూళితో పూడ్చేసినాడు. ఆ సొరంగ మార్గం మళ్ళీ ఐడెంటిఫై అవుతుందని చెప్పేసి దాన్ని ధూళితో నింపేసినాడు, లేకుండా చేసేసినాడు. అక్కడ సొరంగమే లేదేమో, వీడు ఎక్స్పర్ట్ టీం పంపిస్తాడు ఖచ్చితంగా దుర్యోధనుడు. కాబట్టి అక్కడ ధూళితో అంతా కప్పేసినాడు, సొరంగం కనబడుకోకుండా. అక్కడేం సొరంగం లేదు అని చెప్పేసి కనబడకుండా ఇచ్చేసినారు. దాని పురజనులు చూడలేదు. పిదపు పురజనులు పాండవులు, మంత్రి పురోచనుడు అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లు ధృతరాష్ట్రునికి తెలియజేసినారు. అందరూ కాలిపోయినారయ్యా అని చెప్పేసి వాళ్ళు తెలియజేసినారు. ధృతరాష్ట్రుడు మిక్కిలి అప్రియమైన పాండవపుత్రుల మాటను మాత్రం విని మిగుల దుఃఖిస్తుడై ఆక్రోశించినాడంటే ధృతరాష్ట్రుడు ఆక్రోశించినాడు. ప్లాన్ అంతా అయిందే, ఇది ఆక్రోశించేసినాడు. కాలిపోయినట్లు చేస్తే అయ్యో వీరులు పాండవులు తల్లితో సహా కాలిపోయారు. కీర్తిశాలి నా సోదరుడు పాండు మహారాజు నేడు మళ్ళీ చనిపోయినట్లు అనిపిస్తుంది నాకు. అతను ఈరోజు చనిపోయినాడేమో అనిపిస్తుంది. ఈ పాండవులంతా చనిపోయింటే పాండురాజు కూడా చనిపోయినాడు కదా, వీళ్ళందరూ చనిపోయినట్లుగా పాండురాజు కూడా చనిపోయినట్లు అనిపిస్తుంది. పురులారా వేగంగా వారణావతానికి వెళ్ళండి. ఆ వీరులు కుంతి భోజుని కూతురు గౌరవించండి. వారందరూ కులోచితులు, శుభప్రదాలైన పారలౌకిక కర్మాలను పెద్దగా జరిపించండి, కర్మకాండం జరిపించండి. వాళ్ళంతా గొప్పవాళ్ళు. అక్కడ వారితో పాటు చనిపోయిన మిత్రులందరికీ కర్మలు చేసేసేయండి అని ఆదేశించినాడంట ధృతరాష్ట్రుడు.
ఈ విధంగా జరిగినప్పుడు పాండవులు కుంతి మేలు కోసం ఏమేమి కర్మలు చేయించిందో వాటన్నిటిని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, అంబికాతనుడైన ధృతరాష్ట్రుడు ఇలా చెప్పి జ్ఞాతులతో కూడి పాండవులందరికీ త్రిలోదకాలు ఇచ్చినాడు. పిదప ధృతరాష్ట్రుడు అతని పుత్రులు కౌరవులందరూ భీష్మునితో కలిసి గంగానది వద్దకు వెళ్ళారు. వారందరూ మహాత్ములైన పాండవులకు తిలోదకాలను ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళందరూ ఆభరణాలు కిరీటాలను విసర్జించినారు. ఏకవస్త్రధారులై దుఃఖంతో గంగానది దగ్గరికి వెళ్ళారు. అంటే ఈ పక్క ఒక పక్క వాళ్ళు ఉన్నారు, ఆ పక్క వెళ్ళిపోయినారు వాళ్ళు గంగానది దాటి. మరికొందరు అయ్యో అర్జున అన్నారు. మరికొందరు నకుల సహదేవులను శోకించినారు. కొందరు దుఃఖితులై కుంతి మరణానికి విలపించినారు. అక్కడ జనులందరూ కూడా పాండవులకు త్రిలోదకాలు ఇచ్చినారు. పురజనులందరూ పాండవుల గురించి రకరకంగా దుఃఖించి పూర్వాపరాలు తెచ్చిన విదురుడు మాత్రము కొద్దిగా అట్లా శోకించినట్లుగా ఉన్నాడు. కానీ విదురునికి అంతా తెలుసు కాబట్టి కొద్దిగా అట్లా ఏడ్చినట్లుగా ఉండి ఊరికే ఉండిపోయినాడు. ఆయన లోపల జరిగిపోయిందంతా కూడా జరిగిపోయింది అని చెప్పేసి ఆయన ఎక్కువగా బాధపడకుండా ఆయనకి ప్లాన్ అంతా తెలుసు కాబట్టి ఆయన ఉండిపోయినాడు. బయటికి బాధపడి యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తెలుగువే సస్యర్యం చమితాదేవ నారాయణ నమోస్తు. ఇప్పుడు మగపోతా